స్తోత్రాలండి. అందరికీ కూడా వందనాలు. చక్కగా మరి యూట్యూబ్లో కూడా వాక్యాన్ని వింటున్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వాక్యాన్ని మానకుండా మరి చక్కగా మరి శ్రద్ధగా వింటున్నందుకు కూడా మరి చాలా వందనాలు. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి చక్కగా వాక్యాన్ని చదువుకుందాం. విందాం. 22 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామ పిలవగా చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని సమర్పించమని చెప్పాను. చాలండి. చక్కగా వాక్యాన్ని చదువుకున్నాం. దయచేసి మనం అందరం జాగ్రత్తగా వాక్యాన్ని మరి విందాం, పరిశీలించుదాం. దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం ఇలా సెలవించబడుతూ ఉంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు చూడండి పరిశోధిస్తూ ఉన్నాడని చదువుకున్నాం. గమనించినట్లయితే దేవుని వాక్యంలో పరిశీలించినట్లయితే అబ్రహాముకు లేక కలిగిన సంతానం ఇస్సాకు. లేక కలిగినటువంటి సంతానమైన ఇస్సాకును దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని ఇచ్చేయమంటున్నాడు? ఇస్సాకుని నాకు ఇచ్చేయమంటున్నాడు. మరి అబ్రహాం ఏమంటున్నాడు? ఇప్పుడు అబ్రహాము దానికి జవాబు ఏం చెప్తూ ఉన్నాడు? గమనించినట్లయితే మనకి తెలిసినటువంటి వాక్యమే, కానీ మరి దేవుని వాక్యాన్ని మరొకసారి మనం చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా మరి విని జాగ్రత్తగా మనం కూడా మంచి జీవితాన్ని జీవిద్దాం. అబ్రహాం ఏమంటా ఉన్నాడంటే మరి చదివినప్పుడు వాక్యంలో ఆయన అప్పుడు ఆటంకం ఏమీ కూడా చెప్పలేదు, అడ్డేమీ కూడా చెప్పలేదు. ఇవ్వమంటున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే దేవుని వాక్యంలో మరి మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది సామాన్యమైనటువంటి చూడండి కార్యం కాదు. అది ఎంత మరి బాధను కలిగిస్తుందంటే ఆ సందర్భము చూడండి. మరి అబ్రహాముకు ఎంత బాధ ఉన్నప్పటికీ లోపల ఏముంటుంది? అంతకు ముందు కూడా అతనికి ఉన్న బాధ ఏంటి? పిల్లలు లేరు. ఇప్పుడు ఒక్కడు కలిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఆ ఒక్కడిని నాకు బలిగా ఇవ్వమంటున్నాడు. అది ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ ఉంటుంది. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిద్ధపడుతున్నాడు. ఏం చేయడానికి? దేవునికి ఇవ్వడానికి. ఎవరికి ఇవ్వడానికి? దేవునికి ఇవ్వడానికి. అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. చూడండి, మరి వాక్యంలో మొదటి సమయం రాసినటువంటి ఈ గ్రంథంలో కూడా హన్నా ఉంటుంది. ఎవరికి ఇస్తానంటుంది? బిడ్డని నువ్వు నాకు ఇస్తే నేను నీకు మరలా ఇచ్చేస్తానంటుంది. ఏమి ఇస్తానంటున్నాడు అబ్రహాము? తన కుమారుని ఇచ్చేస్తానంటున్నాడు. అన్న ఏమి ఇస్తానంటుంది దేవునికి? తన బిడ్డని ఇచ్చేస్తానంటుంది. మరి ఆలోచించినట్లయితే వాళ్ళు ఏమి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు దేవునికి? తనకు లేక కలిగినటువంటి సంతానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చూడండి, గమనించినట్లయితే ఆ సమర్పణ, వారిలో ఉన్నటువంటి సమర్పణ గొప్పది. గమనించినట్లయితే దేవుని వాళ్ళు ఎంతగా ప్రేమించుంటే ఇస్తారు.
వారు ఆ బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వారి ప్రవర్తన విధానం కనబడిపోతూ ఉంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ, బిడ్డల్ని ప్రేమించే వాళ్ళ? ఎవరిని ప్రేమిస్తున్నారు వాళ్ళు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, మరి హన్నా దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఈరోజు మరి మనం కూడా వాక్యాన్ని వింటున్నాం. దేవుణ్ణి నమ్ముకొని కొన్ని సంవత్సరాలైంది, దేవుని వాక్యం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. మరి మనం ఈరోజు ఇలాగూ దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వడానికి ఏమి ఇవ్వాలి? దేవుడికి ఇస్తే అసలు తర్వాత ఏం జరుగుద్ది? దేవునికి ఇచ్చేస్తే తర్వాత ఏం జరుగుద్దండి? ఏదైనా దేవునికి ఇస్తే దేవుడు మరలా తిరిగి మనకేం చేస్తాడు? అబ్రహాం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవునికి ఇస్తున్నాడు. అన్న ఏం చేస్తుంది ఇప్పుడు? దేవునికి ఇస్తుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో గమనించినట్లయితే, తర్వాత మరలా దేవుడు అన్నాకి ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. అబ్రహాం కూడా ఇవ్వడానికి సిద్ధపడితే దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లని బలిగా అర్పించమన్నాడు. ఈరోజు మరి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? నీకు ఇవ్వాలి, ఇంకా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు అడుగుతున్నాడు మనల్ని? నీకు ఇంకా అధికంగా ఇవ్వాలి. అర్థమవుతుందండి? ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? నీకు అధికంగా ఇవ్వాలి. అబ్రహాముని అడిగాడు, దానికి బదులుగా వేరుగా గొర్రెపొట్టేల్ని బలిగా మరి దేవుడే సిద్ధపరిచాడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? అబ్రహాంకి ఇచ్చాడు. అన్నాకు చూడండి, మరి దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదా? మరలా సంతానం కలిగిందా, కలగలేదా? అధికంగా ఇచ్చాడా, తక్కువ ఇచ్చాడా? ఎంతమంది? 5 సంతానం కలిగారు. స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నాకి ఎంతమంది కలిగారు? అధికంగా పొందుకుంది. అన్న ఎంత పొందుకుంది? అధికంగా పొందుకుంది. మరి ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? ఏ విషయంలో అడుగుతున్నాడు? ఏమి దేవునికి కావాలి? దేవునికి అసలు ఏమి ఇష్టం? దేవుడు అబ్రహాముని అడిగి చూడండి, ఇస్సాకును బలివ్వమన్నప్పుడు అబ్రహాం ఏం చేయలేదు? ఆలోచన చేయలేదు, ఆలస్యము చేయలేదు, సిద్ధపడ్డాడు. ఆ సమర్పణ చూడండి అతని జీవితంలో మరి గొప్పది. ఆ ప్రేమ గొప్పది. ఆ తర్వాత అతని జీవితము చూడండి ఎంతగా మరి ఆశీర్వదించబడిందో. అతని కుటుంబము ఎలా ఆశీర్వదింపబడ్డారో, వాళ్ళ జీవితాల్లో జరిగిన కార్యాలు ఏమిటో చదువుతున్నప్పుడు చాలా మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు మరి మనం కూడా దేవునికి గనక మనల్ని మనము అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది? మనం ఏమి ఇవ్వాలి దేవునికి? మనల్ని మనం కానుకగా దేవునికి ఇవ్వాలి. మనమే దేవునికి కానుక. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మనం ఏమి ఇవ్వాలి దేవునికి? మనమే దేవునికి కానుక. మనమే దేవునికి ప్రత్యేకమైన కానుక. మనము చూడండి, ఆయనతో ఉండటమే ఆయనకి ఇష్టం. మనం ఆయన ఆరాధించడం ఆయనకి ఇష్టం. మనం లేకుండా తర్వాత మనం ఎన్ని తీసుకొచ్చి ఆయన సంతోషపెట్టాలన్న వాటన్నిటిని చూసి ఆయన సంతోషించే దేవుడు కాదు. మనల్ని చూసిన తర్వాతే ఆయనకి సంతోషం అనిపిస్తుంది. బలులు అర్పించిన నాకేమీ లేదు, సంతోషం లేదు. అర్పణాలు అర్పించిన నాకేమీ లేదు, సంతోషం లేదు. మరి నాకెప్పుడు సంతోషం? నీవు ఆరాధిస్తే నాకు సంతోషం, నువ్వు ప్రార్థిస్తే నాకు సంతోషం, నువ్వు మందిరానికి వస్తే సంతోషం అంటున్నాడండి. అర్థమవుతుందా? గమనించినట్లయితే మనమే దేవునికి ఇష్టము. ఇప్పుడు ఎవరిని కోరుకుంటాడు దేవుడు? ఏం అడుగుతున్నాడు దేవుడు?
ఈ భూమి మీద దేవునికి ఇష్టమైంది ఏంటి? ఏమి ఇష్టం ఆయనకి? ఈ భూమి మీద ఇంత సంపద ఉంది, ఈ సంపద ఇష్టం ఆయనకి? ఏమండి, సంపద అంటే ఆయనకి ఇష్టమా? కొన్ని బోల్డ్ ఆయన జంతువులు ఉన్నాయి, అట్లన్నింటిని తీసుకెళ్ళి ఆయనకి బలిస్తే ఆయనకి సంతోషమా? ఆయన బలిని కోరట్లేదు, ఈ సంపదను కోరట్లేదు. మరి ఏం కోరుతున్నాడు ఆయన? మనిషిని కోరుకుంటున్నాడు. ఎందుకు మనిషిని కోరుకుంటున్నాడు? ఏముంది మనిషిలో నచ్చింది దేవునికి అంటే, ఈ మనిషిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారు. మనిషి ఏ పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. ఈ దేవుని పోలికలో ఉన్నటువంటి మనిషి దేవునికి ఏమైపోతా ఉన్నాడు? రోజు రోజుకి ఏమైపోతా ఉన్నాడు? దూరం అయిపోతా ఉన్నాడండి. దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి మనిషి, దేవునితో సహవాసం చేయాల్సినటువంటి మనిషి ఏమైపోతున్నాడంటే దేవునికి రోజు రోజుకి దూరం అయిపోతూ ఉన్నాడు. అతని ప్రవర్తన, అతని అలవాట్లు, అతని నడవడిక, అతని కోరిక, అతని ఆలోచన రోజు రోజుకి మరి అతనిలో నుంచి దేవుని రూపం ఏమైపోతుంది? దేవుని రూపంలో ఉండాల్సినటువంటి మనిషి ఏమైపోతూ ఉన్నాడు? ఎవరిలాగా ఉండాలి మనిషి? దేవునికి లాగా ఉండాలి. మరి ఎలా ఉంటున్నాడు? దేవునికి లాగానే ఉంటున్నాడా? దేవునికి లాగానే మనం జీవిస్తామా? దేవునికి మాదిరికరంగా మనం జీవిస్తూ ఉన్నామా? గమనించి పరీక్ష చేసుకుని పరిశీలించుకుని దేవునికి ఏమి ఇవ్వాలి ఈరోజు మనం? దేవుడు ఏమడిగాడు అబ్రహాముని? నీ కుమారుని నాకు ఇవ్వు. తీసేసుకున్నాడా? అతన్ని బాధ పెట్టేశాడా? అతనికి అన్యాయం చేశాడా దేవుడు? అతన్ని చూడండి, అడిగినటువంటి దేవుడు అతనికి మరలా తిరిగి ఏం చేశాడు? ఆ కుమారుణ్ణి ఇచ్చేసాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేశాడు? నాకు ఇవ్వు అన్నాడు, కానీ అతని నుంచి తీసుకోలేదండి. అబ్రహాం దగ్గర నుంచి అది తీసుకోవాలి. ఏం చేశాడు? మళ్ళీ ఆయనకే ఇచ్చేస్తాడు. నువ్వు ప్రేమించే దాన్ని దేవుడు ఎందుకు నీ నుంచి దూరం చేస్తాడా? మన నుంచి దూరం చేస్తాడా? మనం ఏం కోరుకుంటున్నాం ఈరోజు? మన కోరిక ఏమిటి? మన ఆలోచన ఏంటి? మనం ఏం కోరుకుంటున్నామో వాటిని దేవుడు మన నుంచి ఎప్పుడు కూడా ఏం చేయడు? తీసేస్తాడా? అభివృద్ధిని తీసేస్తాడా? ఆదాయం తీసేస్తాడా? మనం ఎదగకుండా చేస్తాడు దేవుడు? చేయడండి. మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే, ఇచ్చేస్తే ఎవరికి ఇచ్చేయాలి? ఈ ఆదివారము ఈ ఆరాధన నేను ఆరాధిస్తా, నేను దేవునికి ఇచ్చేసా. ఎవరికి ఇచ్చేసావు? నేను దేవునికి ఇచ్చేసా. ఏమన్నా ఇచ్చేస్తారా? లేకపోతే ఇంకా దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? ఇచ్చేస్తే అబ్రహాం ఏమయ్యాడు? తిరిగి మరలా పొందుకున్నాడు. మీరు కూడా ఏమవుతారు? ఇస్తే పొందుకుంటారు. లేదండి దీంట్లో ఇంకా మాకు ఇష్టం లేదంటే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. అబ్రహాం పొందుకునేవాడా? ఇవ్వడానికి ఇష్టపడకపోతే పొందుకునేవాడా? ఏంటి ప్రభువా, ఒక్కడే కానీ ఆయన వాడి కోసమే కదా తండ్రి నేను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశావు? 24-25 సంవత్సరాలు ప్రార్థన చేశా. ఎన్ని సంవత్సరాలు? 24-25 సంవత్సరాల దగ్గరలో ప్రార్థన చేశా. వాడు కలిగిన తర్వాత ఇప్పుడు నువ్వేమన్నావు? ఇచ్చేమన్నావు అని ప్రశ్నించాడా? ఏం చేశాడు? ఇచ్చేస్తానికి సిద్ధం అవుతున్నాడండి. ఈరోజు మనల్ని మనం ఇచ్చేస్తే దేవుడు మరలా దాన్ని ఏం చేస్తాడు? తిరిగి ఇస్తాడు, ఆశీర్వదించిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఇస్తాడు దాన్ని? నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి నిన్ను నువ్వు కానుకగా ఇస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కావాలా వద్దు మనకి? 5 రెట్లు 2 చేపలు బాలుడి చేతిలో ఎన్నున్నాయి చెప్పాలి? 5 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎన్నున్నాయి? 5, 2. బాలుడి చేతులు ఉంటే అయ్యే కనబడుతున్నాయి, కానీ యేసయ్య చేతులకి వెళ్ళినాయి. ఆ చేతులకి యేసయ్య చేతులకి వెళ్ళినాయి. అప్పుడేమవుతున్నాయి?
5,000 మందికి ఆహారం తిన్నా ఏమవట్లేదు, ఇంకా ఇంకా మిగిలిపోతున్నాయి. యేసయ్య చేతిలోకి వెళ్తే మనం ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. యేసయ్య చేతులు ఏముంది? ఆశీర్వాదం ఉంది. అందుకని ఈరోజు మనము ఎవరికి ఇవ్వాలి? మనల్ని మనము యేసయ్యకి కానుకగా అర్పించుకోవాలి. ఏం చేయాలి? అర్పించుకుంటే ఎంత ప్రయోజనమో, ఎంత మేలో, మరి దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవి మనం చూస్తామో గమనించినట్లయితే ఊరుకుంటామా? ఆయనకి మనల్ని కానుకగా ఇవ్వకుండా ఊరుకుంటామే? ఊరుకోలేమండి. ఇంత గొప్ప మేలు జరుగుతుందంటే మన జీవితంలో, ఇంత గొప్ప కార్యం మన కుటుంబంలో జరుగుతుందంటే మనం ఏం చేస్తాం? మనల్ని మనం కానుకగా అర్పించుకుంటాం. దేవుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చినట్లుగా నువ్వు నేను కూడా సిద్ధపడిపోయి దేవుని కోసం చక్కగా మరి దేవుని ఇష్టాన్ని మనం అందరం కూడా అంగీకరించినట్లయితే, దేవుని ఇష్టాన్ని మనం అందరం కూడా తెలుసుకుని చక్కగా నడుచుకోగలిగినట్లయితే తిరిగి మరలా మనం ఏమవుతాం? అధికముగా, చెప్పండి, అధికంగా ఆశీర్వదింపబడతాం. ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? అధికంగా ఆశీర్వదింపబడ్డారు. ఏమి ఇచ్చారు? కన్న బిడ్డల్ని ఇచ్చారండి. ఎవరిని ఇచ్చారు? తమ కన్న బిడ్డల్ని దేవునికి ఇచ్చేస్తారండి. ఇచ్చినటువంటి బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు, ఇచ్చిన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడినాయి. ఇచ్చేది ఎలా ఇవ్వాలి? ఒకసారి చదువుదాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకొయ్యును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుకొయ్యును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఇవ్వాలి? ఎలా ఇస్తే దేవుని సన్నిధిలో కానుక అంగీకరిస్తాడు? ఎలా ఇవ్వాలి? కానుక ఎలా ఇవ్వాలి? మందిరానికి వస్తామండి, ఎప్పుడు ముగిస్తాడా? అది సంతోషం అండి. మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చేసావు. ఏం చేసావు? నువ్వు ఎవరికి ఇచ్చేసావు? ఏమిచ్చావు? నిన్ను నీవు కానుకగా ఇచ్చేసావు. ఇచ్చేసిన తర్వాత నువ్వేం చేయకూడదు? మళ్ళీ నువ్వే కానుకండి. కానుకంటే ఏదో ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మనం. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్న లోకం ఏంటంటే ఏదో తీసుకొచ్చాం, అది ఇచ్చేసి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అది ఇస్తే ఇక మన పని వచ్చిన పని అయిపోయింది అనుకుంటున్నాం. కానీ అది దేవునికి ఇష్టమా? అది దేవునికి అవసరమా? దేవుడు ఏం కోరుకున్నాడు ఇక్కడ అబ్రహాముని? నీ కుమారుడు నాకు కావాలి. నువ్వు కావాలండి, కానుక కాదు. ఎవరు కావాలి? నువ్వు కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో కానుక, నువ్వే కానుక. గమనించినట్లయితే మరి ఈ విషయం తెలుసా మీకు? దేవుడు ఇచ్చే కానుకను చూడడు. ఎవరిని చూస్తున్నాడు? ఇచ్చే కానుకను చూస్తున్నాడు దేవుడు. ఎంత ఇస్తున్నారు అని చూశాడా? చాలా జాగ్రత్తగా దేవునికి ఇచ్చే విషయంలో ఏమి ఇవ్వాలి, ఈరోజు దేవుని సన్నిధిలో ఏమిస్తే ఆశీర్వదింపబడద్ది. ఒకవేళ
నువ్వు ఇచ్చే కానుక ఆశీర్వదింపబడితే ఎంత వస్తుంది మళ్ళీ తిరిగి నీకు? ఎంత ఇస్తాం మనం? పక్కన పెడితే దానికంటే ప్రాముఖ్యమైనది ఏది ఆశీర్వదింపబడాలి? నువ్వు ఆశీర్వదింపబడాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు ఆశీర్వదింపబడాలి? కానుక ఇచ్చే నువ్వు ఆశీర్వదింపబడాలండి. తెలుసా ఈ విషయం? నువ్వు ఆశీర్వదింపబడితే నువ్వు వెళ్ళిన చోట్ల ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి. నువ్వు ఆశీర్వదింపబడితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. నీలో ఆశీర్వాదం ఉంటే నువ్వున్న ప్రదేశాలు కూడా ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి. ఆశీర్వాదం ఎవరి మీదకి రావడం మంచిది? ఇప్పుడు ఆరాధించే మన మీదకి రావడము మంచిది. దేవుడు ఆశీర్వదిస్తే ఒక వ్యక్తిని ఎలా ఉంటాడో తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపును చూడండి, దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టలేదు? యోసేపుని ఐగుప్తు వెళ్ళినా విడిచిపెట్టలేదు. కానాను దేశంలో తోడై ఉన్నాడు. ఐగుప్తులో కూడా ఏం చేశాడు? తోడుగానే ఉన్నాడు. ఎవరికి చూడండి అర్పణగా అర్పించుకున్నాడు యోసేపు? దేవునికి అర్పణగా అర్పించుకొని ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకి, ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆయనకి, ఎన్ని బాధలు వచ్చినాయి ఆయనకి, ఏం చేస్తున్నాడు ఆయన? వాటన్నిటినీ కూడా భరిస్తూ ఉన్నాడు. భరించి నేను ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నాడు? ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? ఏమైనా నేరం చేశాడా? ఏమైనా పాపం చేశాడా? లేదండి. ఏమొస్తున్నాయి ఆయనకి? ఏమీ చేయకపోయినా కష్టాలు వస్తున్నాయండి. కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలనుకున్నాడు? దేవుని కోసం. నేను ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం. నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటామండి? ఏమనుకుంటాం మనం? ఏదైనా కష్టం భరించాలనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం మనం? సహజంగా మనుషులకి ఏమి నిర్ణయం వస్తుంది? బ్రతకడం కంటే చావటం మేలనుకుంటాం. కానీ అది సరి అయినటువంటి నిర్ణయము కాదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి యోసేపుకి, కానీ ఏం చేస్తున్నాడు? నేను దేవుని కోసము బ్రతకాలి, దేవుని మహిమ పరచడం కోసం నేను బ్రతకాలి. ఎవరికి ఇచ్చేసుకున్నాడు ఆయన? ఆయన దేవునికి సమర్పించాడు. ఆయన ఆశీర్వదింపబడ్డాడు. పతిపరి ఇంటికి వెళ్ళాడు. పతిపరిలో ఏమైంది? ఆశీర్వదింపబడింది. అక్కడితో ఆగిపోయిందా? ఆయన వెళ్ళిన ఆ ఇల్లు ఆశీర్వదింపబడి ఆగిపోయింది ఆశీర్వాదం? ఈయన ఆశీర్వదింపబడటం మొదలైశాడు. ఇప్పుడు ఈయనకి ఆశీర్వాదము పెరిగింది. ఈయన ఏమవుతున్నాడు? ఒక గొప్ప అధికారి అయ్యాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమయ్యాడు? ఒక గొప్ప అధికారి అయ్యాడు. ఏమిటి ఆశ్చర్యం? దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి కానుకగా ఆయన సమర్పించుకున్నాడు. మరి ఈరోజు మనం కూడా ఈ గొప్ప వర్తమానాన్ని వింటున్నాం. దేవుడు మనకి గొప్ప చూడండి వాక్యాన్ని వినిపిస్తూ నీవే కానుకగా ఉంటే ఇచ్చిన తర్వాత మనం ఏం కోరుకుంటాం? మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏం గుర్తొస్తాయి మనకి? దేవునికి ఏదైనా ఇస్తే మళ్ళీ వస్తుందంట. దేవునికి కానుకిస్తే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడంట అనే ఆలోచన ఉంటుందా ఉండదా? ఏమైనా ఉంటుందా ఉండదు? ఎంతో కొంత ఇస్తాం దేవుని కోసం, దేవుని సేవ కోసం ఇవ్వడం మంచిదే. ఇచ్చినందువల్ల పొందుకుంటారనేది నిజమే. కానీ అంతటితో గనక మనం ఆగిపోతే అక్కడే ఉంటాం. కానీ అసలైన విషయం ఏంటంటే నిన్ను నీవు కానుకగా సమర్పించుకుని దేవుని సన్నిధిలో చక్కగా మరి నీవే ఒక కానుకగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడితే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఆశ్చర్యపోతాం. అప్పుడు ఎలా ఉంటాం మనము? అప్పుడేమవుతాం? ఆశ్చర్యపోతాం. ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటే, ఎలా ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో ప్రారంభిస్తాడంటే ఆ ప్రదేశాల్లో చూడండి నీకు గొప్ప పేర్లు, ఆ ప్రదేశాల్లో నిన్ను గొప్ప అధికారిని, నీవు కానుకగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు? ఏదో చిన్న ఇచ్చేసి వెళ్ళిపోతానండి, చిన్న ఇచ్చేసి వెళ్ళిపోతే కొంచెంగా విత్తేవాడు అర్థమవుతుందండి. ఏమిచ్చేవాడు? కొంచెంగా మరి సమృద్ధిగా ఇచ్చేవాడు అంటే
సమృద్ధి కంటే ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆలోచన, ప్రభువా సమృద్ధి అంటే ఆ మొత్తం ఇచ్చేయాలా? అది కాదండి. సమృద్ధి అంటే నీ సంపాదన కాదు, సమృద్ధిగా నువ్వు కానుకగా, నువ్వే కానుకగా దేవునికి మరి నిన్ను అప్పగించుకుంటే అది సమృద్ధి. నువ్వేమో మందిరాన్ని విడిచిపెట్టేసి, నువ్వేమో దేవుని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి దేవుడి నుంచి పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? ఎలా దేవుడు ఇస్తాడు? మరలా దేవుడు మరలా తిరిగి మనకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? సమృద్ధిగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సమృద్ధిగా, మనస్ఫూర్తిగా ఏమి ఇవ్వాలి? ఉత్సాహంగా ఏమి ఇవ్వాలి? దేవునికి కానుకేంటి అసలు? మా కానుకేంటి దేవునికి? మనమే దేవునికి కానుక. మనం లేని కానుక ఎందుకండి ఆయనకి? ఇద్దరు కానుకలు పట్టుకుని అన్నదమ్ములు ఆదికాండంలో ఎక్కడికి వస్తారు? మందిరానికి, దేవుని దగ్గరికి వస్తారు. మందిరానికి అని లేదు కానీ దేవుని దగ్గరికి వస్తారు. ఇద్దరు కానుకలు తీసుకొస్తారు. కానీ దేవుడు ఏం చేయాల? ఒకళ్ళ కానుకను అంగీకరించాల. ఎందుకని? ఎందుకు అంగీకరించాల? హేబేలు కయ్యను. చక్కగా పెన్ని చెప్తా ఉంది, గుర్తుంది ఆ సంఘటన, ఆ సందర్భం. దేవునికి ఇవ్వాలని చూస్తే దేవుడు ఇద్దరు కానుక తీసుకోవచ్చుగా. ఏం చేయాల దేవుడు? హేబేలు కానుకని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. కయ్యూను కానుకని దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలేదు. ఎందుకని? ఇచ్చే వ్యక్తి హృదయం ఏముండాలి? హృదయం మంచిదై ఉండాలి. ఇచ్చే వ్యక్తి సమర్పణ లేకుండా ఇస్తే దేవుడు దాన్ని ఏం చేయడు? ఏదో చూడండి, మరి మనసులో ఉంచుకొని మనసు మార్చుకోకుండా దేవునికి కూడా చూడండి ఇస్తున్నామని మరి ఇష్టంగా లేకుండా ఇస్తే దేవుడు దాన్ని ఏం చేయలేదు? అంగీకరించలేదు. దేవునికి చిన్నది ఇచ్చినా చూడండి, 5 రొట్టెలే ఇచ్చాడండి, 2 చేపలే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మంచి హృదయంతో ఇచ్చాడండి. ఏ హృదయం? ఈరోజు వాక్యాన్ని వింటూ మరి చక్కగా మంచి సందేశాన్ని వింటున్నాం. ఈ రోజు నుంచి నేను దేవునికి కానుకగా ఉంటాను. ఎలా ఉండాలి? దేవునికి నేనే ఒక కానుక, పరిశుద్ధమైన అర్పణ నేనే అని నువ్వు చక్కగా సమర్పించుకొని దేవుని సన్నిధిలో చక్కగా నడుచుకోగలిగితే దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడు? ఆశీర్వదించాడు. నిన్ను సమృద్ధిగా ఎలా ఆశీర్వదిస్తాడు? మరలా సమృద్ధిగా. చూడండి, ఎన్ని విషయాలు ఆశీర్వదిస్తానన్నాడు ఇక్కడ? సమస్త విధములైన దేవుడు మీ ఎడల సమస్త విధములైన, ఎన్ని విధాలు? ఎన్ని విధాలుగా ఆశీర్వదింపబడతాం? సమస్తం అంటే అందులో ఏముంది? ఇంకా లేనిది ఏముంది చెప్పాలి? వ్యవసాయం, వ్యాపారం, చదువులు, ఉద్యోగం, విదేశాలు, ఈ భూమి మీద నువ్వు ప్రారంభించే ప్రతి పని కూడా ఏమవుతుంది? ఆశీర్వదింప. నువ్వు కానుక ఇవ్వకుండా నన్ను ఆశీర్వదించేయ, నన్ను ఆశీర్వదించేయంటే యాకోబు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం వస్తుంది, తండ్రిని మోసం చేస్తున్నాడు, అన్నని మోసం చేస్తున్నాడు. వచ్చిందా? వచ్చేసింది ఆశీర్వాదం? రాలేదండి. 20 సంవత్సరాలు ఏమయ్యాడు? బానిస. 20 సంవత్సరాలు చూడండి బానిస అయ్యాడండి. ఎరగని దేశం వెళ్ళి చాలా మరి బాధలు భరించాడు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చా. రాత్రి ఏం చేస్తున్నాడు? నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్నేం చేయను? విడిచిపెట్టను. దీవెన ఎవరి దగ్గర ఉంది? అప్పుడుకి వచ్చింది. ఏమొచ్చింది? గ్రహింపు. అప్పుడుకి చేస్తున్నాడు మంచి నిర్ణయాలు. ఏమని?
నువ్వు నన్ను దీవించమని. అప్పుడు చూడండి అడుగుతున్నాడు ఎవరిని? దేవుని. ఈరోజు మరి దీవెన ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మీరు ఏమి దీవించమని అడుగుతున్నారు? పోనీ అమ్మా అర్థమవుతుందా? ఏమి దీవించాలి దేవుడు? అర్థమైందా నేను అడిగిన? దేవుడు ఏం దీవించాలి? అయ్యా ఇల్లు దీవించయ్యా, అయ్యా ఇంకా పొలాలు దీవించయ్యా, ఇంకా వ్యాపారాలు దీవించయ్యా, మరి ఇంకా చదువులు దీవించయ్యా, ఇంకా పాడి పంటలు దీవించయ్యా, ఇంకా ఎక్కడో వ్యక్తి అడుగుతున్నాడు నువ్వు నన్ను దీవించు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు అడుగుతుంది ఏంటి? ఈరోజు నువ్వు కోరుకునేది ఏంటి? ఈరోజు నువ్వు ఇలా దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నావా? నువ్వు దీవించబడ్డావా? ఈరోజు మరి ఇంకా ఎలా దేవుని సన్నిధిలో మనము వెతుకుతున్నాం? దేవుణ్ణి ఎలా అడుగుతున్నాం? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాం? మనము కోరుకునేవి ఎలా ఉండాలి? ఎలాంటివి కోరుకోవాలి మనం? మనం గనక దీవించబడితే మనం వెళ్ళిన చోట్ల ఏముంటుంది? దీవెన ఉంటుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కొక్కటి అడిగామనుకోండి, ఆ ఒక్కొక్కటి ఏమవుతాయి? దీవించబడతాయి. ఒక్కొక్కటి అడిగి దీవించమని అంటారా? మీరు దీవించబడతారా? ఒకసారి చెప్పాలి, ఏది బెటర్? ఒక్కొక్కటి అయ్యా ఇది 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 అని అడుగుతారా? ఇదే పని. దీవించబడిన వాళ్ళు ఉన్న చోట్ల ఏమవుతుంది? దీవెన ఉంటుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే అర్థమవుతుందా? ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు అధికంగా దీవించబడాలి. ఏమవ్వాలి? అధికంగా దీవించబడాలి. అధికంగా దీవించబడాల్సింది ఎవరు? అధికంగా ఎవరు దీవించబడాలి? వస్తువులా, మనుషులా? అర్థమైందండి వాక్యం. ఎవరు దీవించబడాలి? మనం దీవించబడాలి. మనం దీవించబడితే అన్నీ కూడా మన ద్వారా దీవించబడతాయి. ఇది దీవించేయ, ఇది దీవించేయ, ఇది దీవించేయ అంటే దేవుణ్ణి ఒక్కొక్కటే అడుగుతున్నాం. మనం అవసరం వచ్చినాయే అడుగుతున్నాం. కానీ దేవుడు ఎలాగ చెప్తూ ఉన్నాడు? నువ్వు దీవించబడితే అన్నీ సర్వం ఏమవుతాయి? దీవించబడతాయి. ఏది సులువు? మనం దీవించబడితే అన్నీ మనకి సులువుగా ఉంటాయి. ఇవన్నీ అడగాల్సిన అవసరము ఉండదు. కనుక ఇప్పుడు కానుక ఏమవుతుంది? దీవించబడుతుంది. కానుక ఏంటి? మనమే దేవునికి కానుక. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు కూడా నాయన వాక్యము ద్వారా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కూడా సంతోషముతోనూ ఆనందంతోనూ ఉత్సాహంతోనూ నీ వాక్యాన్ని వినిపించి మా వేదనంతా తొలగించి ఈరోజు గొప్ప వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించిన దేవుడు స్తుతిస్తూ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వాక్యానుసారంగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.